సామాజిక అస్త్రం Number one. మంచి అవుట్ఫిట్ వేస్తే సరిపోతుందా? దానికి తగ్గట్టు మంచి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఈ మధ్య అందరికీ సైట్ కామన్ అయిపోయింది. అలాంటి సైట్ ఉన్న వాళ్ళకి మంచి ఆప్టిక్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే నేను మీకు ఒక బెస్ట్ ఆప్టికల్స్ చూపిస్తాను. అదే చూస్తున్నారా పైన సన్ రైజ్ ఆప్టికల్స్. సన్ రైజ్ ఆప్టిషియన్ దగ్గర ఉన్నాం మనం ప్రెసెంట్. అయితే ఈ సన్ రైజ్ ఆప్టిషియన్ లోపల అసలు ఎటువంటి కలెక్షన్ ఉంది అనేది చూద్దాం పదండి. నమస్తే అండి. బాగున్నారా? ఇప్పుడైతే మన ముందు గజేంద్ర గారు ఉన్నారు, ఫౌండర్ అన్నమాట ఆయన. అసలు ఈ ఆప్టికల్స్ మీరు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 2002-03 లో స్టార్ట్ చేశాం. నియర్లీ 20 years ప్లస్ అవుతుంది. 2001 లో స్టార్ట్ చేశారు. ఓకే, అప్పటి నుంచి కూడా ఇవి ఆప్టికల్స్ ఏనా ఇంకేమన్నా? ఆప్టికల్స్ యాక్చువల్లీ మాది B2B బిజినెస్ కూడా ఉంది. అంటే డాక్టర్స్ వాడే మిషన్స్ కానీ ఆప్టికల్ షాప్స్ లో వాడే ఐటమ్స్ కానీ మేము సప్లై చేస్తాం. అంటే మిషనరీస్ లా. ఇప్పుడైతే నేనైతే మీ స్టోర్కి వచ్చి ఒక మంచి కూలింగ్ గ్లాస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ కూలింగ్ గ్లాస్కి ఒకవేళ నాకు ఏమైనా సైట్ ఉందో ఇప్పుడు దాకా తెలియదు. మరి దానికి ఏ గ్లాస్ తీసుకోవాలి? ఏమైనా బ్రాండ్స్ ఉంటాయా మనకి? బ్రాండ్స్ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి బ్రాండ్స్? SLR లో పర్టి బ్రాండ్స్ ఉన్నాయి. SLR ప్రొవిన్షియా, SLR క్రిసెల్ కానీ, జైస్ కానీ, నోవా కానీ, ఆల్ లెన్సెస్ అవైలబుల్. ఫ్రెండ్స్ లో కూడా ఆల్ ఫ్రెండ్స్, రైబన్ కానీ, వోక్ కానీ, రైబన్ మెటా ఇప్పుడు న్యూ నడుస్తుంది ఒకటి, అది కూడా కానీ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్. ఓకే, ఇప్పుడు ఇన్ కేసు సైట్ ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తే కస్టమైజ్ చేస్తారా? మన దగ్గర కూడా టెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా టెస్టింగ్ ఉంటుంది. అది కానీ కాంటాక్ట్ లెన్స్ కానీ, కాంటాక్ట్ లెన్స్ లో కూడా విత్ కలర్ కానీ. ఓకే, కాంటాక్ట్ లెన్స్ కూడా ఉంటాయి అవైలబుల్ ఇక్కడ. ఇప్పుడు మరి నాకు చెక్ చేయాలంటే ఎవరు చేస్తారు? మన దగ్గర ఆప్టోమెట్రిస్ట్ ఉన్నారు. ఓకే, వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు గ్లాసెస్ లో ఫస్ట్ గ్లాసెస్ చూసుకోవాలా లేకపోతే టెస్ట్ తర్వాత గ్లాసెస్? ఫస్ట్ టెస్టింగ్ అవ్వాలి. టెస్టింగ్ అయిన తర్వాత గ్లాసెస్ చూడాలి. అంటే కొన్ని ఫ్రేమ్స్ ఏముంటాయంటే పల్చగా ఉంటాయి, కానీ మీ పవర్ ఎక్కువ ఉంది అనుకోండి, దానిలో ఫిట్టింగ్ చేయడానికి కరెక్ట్ గా సెట్ అవ్వాలి. సో సైట్ ని బట్టి మేము ఫ్రేమ్ చూపిస్తాం. ఒకవేళ మీకు రీడింగ్ పవర్ కూడా వచ్చింది అనుకోండి, అప్పుడు చిన్న ఫ్రేమ్ చాలదు. అంటే మన పవర్ ని బట్టి ఫ్రేమ్ సెట్ చేసుకోవాలా? ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు అన్ని కూడా ఫోటోగ్రే అని లేకపోతే యాంటీగ్రే అని ఇట్లాంటివన్నీ చాలా వింటున్నాం. ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. అసలు నార్మల్ గా నేను ఏమైనా 2-wheeler కానీ 4-wheeler లో కానీ వెళ్ళడానికి ఇప్పుడు కూలింగ్ గ్లాసెస్ లో ఏది మనం ఇంక్లూడ్ చేసుకోవాలి? కూలింగ్ గ్లాసెస్ లో అయితే ఆల్రెడీ నార్మల్ టింట్ లెన్స్ వస్తుంది. మీకు కంప్యూటర్ దగ్గర కావాలంటే బ్లూ రే కానీ, బ్లూ కట్ కానీ అట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి. దానిలో కూడా బేసిక్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది, మిడల్ ఉంటుంది. మీరు సిస్టమ్ వాడే మీద ఆధారపడుతుంది. అంటే సుమారుగా 2-3 అవర్స్ వాడితే బేసిక్ లెన్స్ సరిపోతుంది. అయితే నేను 12 hours సిస్టమ్ వాడుతానంటే మరి బ్రాండ్ జోలికి వెళ్ళాలి, మంచి లెన్స్ జోలికి వెళ్ళాలి. అంటే ఎక్కువ నియర్లీ ఒక 10 hours ఒకవేళ సిస్టమ్ యూస్ చేస్తున్నారు వాళ్ళకి వేరే లెవెల్ ఉంటుంది. 3 levels ఉంటాయా? 3 levels. ఓకే, ఇప్పుడు చూద్దామా మనం అసలు ఏమేమి ఉన్నాయో. యాక్చువల్గా అయితే ఇప్పుడు టెస్ట్ చేయించుకోవాలన్నారు. ఐ టెస్ట్ ఎక్కడ చేస్తారు? ఓకే, ఇప్పుడైతే ఇక్కడ కూర్చోవాలండి. మంచిగా మనకి కంఫర్ట్గా సీట్ సెట్ చేశారు. ఇప్పుడు సైడ్ సెట్ టెస్ట్ చేస్తారండి. ఓకే, మీ చిన్ని ఇక్కడ పెట్టండి. ఫోర్ హెడ్ కు టచ్ అయింది. స్ట్రైట్ గా చూడండి.
ఐస్ కొంచెం వైడ్ ఓపెన్ చేయండి. చేశానండి, సరిగ్గా కనబడట్లే. నేను ప్రెస్ చేసినప్పుడు కొంచెం బ్లర్ అవుతుంది. బ్లర్ అవుతుంది. కొంచెం వైడ్ ఓపెన్ చేయండి. ఏంటంటే వైడ్ గా ఓపెన్ చేయండి. ఓకే మ్యామ్, తీసేసేయండి. అయిపోయిందా? ఒకసారి పవర్ చెక్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మీరు రైట్ అయితే చూస్తున్నారు, ఇప్పుడు నేను లెఫ్ట్ ఐ క్లోజ్ చేశాను మరి రైట్ అయితే చూస్తున్నారు. రైట్ అయితే. ఓకే సార్ నెంబర్స్ చదవండి. నంబర్సా? 9, 6, 5. మొక్కలని మళ్ళీ మళ్ళీ లెఫ్ట్ అయితే చూడండి. ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. 7, 9, 3, 2, 6. కొంచెం ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లాగా కొంచెం వైడ్ గా ఉన్నవి, తర్వాత క్యాట్ అయ్యో అట్లా అంటారు కదా. మీకు బాగుంటుంది కానీ టెంట్ బయట ఎండలో వెళ్ళినప్పుడు బాగుంటుంది. ఓకే, ఇప్పుడు అదే నేను ఎండలో వెళ్ళాను అనుకోండి, బా భలే ఉంది కదా. ఇష్టం ఇంకా పాలరైజ్డ్ కావాలంటే అవి కూడా ఉంటాయి మేడం. ఇదైతే పాలరైజ్డ్ వస్తుంది. ఓకే, యూవీ రేస్ బ్లాక్ చేస్తుంది. యూవీ రేస్ అండి. అవును. ఇష్టం ఇంకా పెద్దది కావాలంటే ఇది మనకి నచ్చింది. ఇదే పెద్ద సైజ్ అడిగారు కదా మీరు, వైడ్ గ్లాసెస్. వైడ్ గ్లాసెస్ మనకి మహేష్ బాబు రీసెంట్ గా ఉన్న మూవీస్ లో గుంటూరు కారంలో అసలే ఒక్కనే కనబడదు, ఆ గ్లాసెస్ పెట్టుకుంటే నీకు ఆంతదా అన్నప్పుడు కొంచెం స్టైల్ గా ఉంటే చూసి ఏడవలేవు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది కదా, అట్లా నేను కూడా అట్లానే ఉన్నా కదా కొంచెం స్టైల్ గా. మీరు కూడా ఇంత స్టైల్ గా కావాలంటే అవుట్ ఫిట్టే కాదు, మంచి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ కూలింగ్ గ్లాసెస్ లో మనకి ఎక్స్ట్రా ఇంక్లూడ్ చేసుకోవడానికి అట్లా ఏమైనా ఉంటుందా? అంటే మీకు పవర్ ఉంటే చేసుకోవచ్చు, బట్ మీకు 0 పవర్ కదా. ఓకే, సరే ఇప్పుడు నాకు నచ్చినవి నేను చూద్దాము. చూడండి, ఏదైనా బాగుంటుంది అసలు, ఒకదాని మించింది ఒకటి. ఇప్పుడు నార్మల్ గా ఆప్టిక్స్ లో జస్ట్ నేను రెగ్యులర్ గా పెట్టుకోవడానికి, మొబైల్ ఎక్కువ చూస్తూ ఉన్నప్పుడు రెగ్యులర్ గా పెట్టుకోవడానికి ఏవి యూజ్ చేస్తే బాగుంటుంది అవి చూపించండి నాకు. ఇప్పుడు నేను మామూలుగా రెగ్యులర్ గా పెట్టుకోవాలి అంటే మొబైల్ ఎక్కువ చూస్తూ ఉంటున్నాను, లేకపోతే సిస్టమ్ దగ్గర వర్క్ చేసుకుంటున్నాను, అప్పుడు ఎలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మీకు ఈ ఫ్రేమ్స్ లోనే నార్మల్ గా బ్లూ కట్ ప్లెయిన్ గ్లాసెస్ వస్తాయి, యూవీ రేస్ అవి బ్లాక్ చేస్తాయి. ఇవైతే మీకు బాగుంటుంది. ఓకే, ఇవైతే యూవీ రేస్ ఇప్పుడు మనం ఎండలో వెళ్ళినా గానీ లేకపోతే మొబైల్ చూసినా గానీ సరిపోతుందా? ఇందాక గజేంద్ర గారు అయితే ఒక 3 గ్రేడ్స్ అని చెప్పారు. ఫస్ట్ ఏమో కొంచెం బేసిక్, తర్వాత అంటే ఎక్కువ యూజ్ చేసే కొద్దీ, అంటే ఎక్కువ సిస్టమ్ గానీ ఎక్కువ అవర్స్ ఎక్కువ యూజ్ చేసే కొద్దీ పెంచుకుంటూ వెళ్ళాలి అన్నారు. దీనికి మరి ఇంకేమైనా ఇంక్లూడ్ చేయాలా? సేమ్ ఈ గ్లాసెస్ సరిపోతుందా? ఆ గ్లాసెస్ సరిపోతుంది, వేరే గ్లాసెస్ ఉంటాయి అందులో ఫిట్ చేసిస్తాం. ఓకే, ఇది ఫ్రేమ్, ఓన్లీ ఫ్రేమ్. మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఫ్రేమ్. ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా రకాలు వస్తాయి. అవి మనం ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవాలంటే మనకి నచ్చిన దాన్ని బట్టి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి ఇంకా కంపెనీ గ్లాసెస్ ఉంటాయి, జైస్ అని, క్రిజాల్ అని, ఎస్ఎల్ఆర్ అని. ఓకే, క్రిజాల్ లో చూపిస్తారా నాకు? ఇప్పుడు మీరు క్రిజాల్ అన్నారు కదా, ఇవా గ్లాసెస్? అవును, ఎస్ఎల్ఆర్ బ్రాండ్ వాళ్ళది. ఇది దీనిలో మీరు దీనిలోకి ఫిట్టింగ్ చేసి ఇస్తాం. యాక్చువల్ రైబన్ కూడా మన దగ్గర సర్టిఫికేట్ స్టోర్ రైబన్ నుంచి, రైబన్ నుంచి మనమే పర్చేజ్ చేసుకుంటాం. ఓకే, తర్వాత కాంటాక్ట్ లెన్స్ లో కూడా ఏంటంటే ఎవరైనా వాడాలనుకుంటే ఫస్ట్ లెన్సెస్ కొనాలి, కొన్న తర్వాత వాళ్ళకి సెట్ అవుతుందో లేదని తెలియదు. సో మన దగ్గర అట్లా కాదు, మన దగ్గర ట్రయల్ ఉంటుంది. సో దానికి ఎట్లాంటి చార్జెస్ మనం ఇవ్వం. ట్రయల్ అంటే ఇక్కడ జస్ట్ చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకుని లెన్స్ కూడా ఇస్తాం. లెన్సెస్ ఇచ్చిన తర్వాత అది కూడా పవర్ తోట అండి? పవర్ ఫోన్, మీ పవర్ 4 అని అనుకోండి, 4.5 అనుకో, ఈ లెన్స్ మా ఆప్టోమెట్రిక్స్ మీ ఐలో పెడతారు, రెండు కూడా మీరు వండి వాడతారు. నాకు చాలా బాగుంది అంటే సేల్ చేద్దాం, లేకపోతే
టూల్ ఏం లేదు, దానికి ఎట్లాంటి చార్జెస్ కూడా మన ఒక రోజు కూడా తీసుకెళ్లి చక్కగా పెట్టుకొని మనకి అంతా ఓకే అనుకున్నాక తీసుకోవచ్చు. మీకు వేరే స్టోర్ లో చాలా చోట్ల మీకు ట్రయల్స్ దొరకవు, ట్రయల్ రావట్ల పైన చాలా చోట్ల. మన దగ్గర అయితే యాక్చువల్ ట్రయల్ ఉంటుంది. యాక్చువల్ గా ఇక్కడ ట్రయల్ కూడా ఉంటుందంట. మనం అయితే ఇప్పుడు గ్లాసెస్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనకి చక్కగా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడానికి ఒక రోజు ట్రయల్ కూడా ఇస్తారంట. అది మనకి ఓకే అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు చెప్తున్నారు. అసలు చాలా బాగుందండి ఈ ఆఫర్ మాత్రం. అది ఎప్పటి నుంచి ఇలాగా ట్రయల్ ఇస్తున్నారు? ట్రయల్ డే 1 నుంచి ఇస్తూనే ఉన్నాం. కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు అడిగాను, ఫస్ట్ ట్రయల్ ఇస్తాము, తర్వాత వాళ్ళు లెన్స్ ఇస్తాం. ఎందుకంటే కొన్న తర్వాత 2 నుంచి 3,000 రూపీస్ లెన్స్ కాస్ట్ అవుతుంది. వాళ్ళకి సెట్ అవ్వలేదు అనుకో, వాళ్ళకి కళ్ళు కొంచెం ఇన్ఫెక్షన్ రావడం కానీ అట్లాంటి కొంచెం వాళ్ళకి ఇరిటేటింగ్ ఉంటదా అసలు? వన్ డే కొంచెం రెడ్ పడతాయి ఐస్ మాత్రం, అంతేకాని ఇరిటేటింగ్ ఏ ఉండదు. ఓకే, ఇప్పుడు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటున్నారు, పెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటదని ఫీల్ అవుతారు. 1-2 డే కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. అంటే దానివల్ల ఇప్పుడు ఫేస్ వాష్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు పడితే మరి ఏం ప్రాబ్లం ఉండదా? ఫేస్ వాష్ చేయకూడదు అప్పుడు, కొంచెం ఫేస్ వాష్ అంటే లేకపోతే కళ్ళు మూసుకొని ఇంకా ఫేస్ వాష్ మూసుకొని చేసుకోవచ్చు. అంటే దాని వల్ల ఏమి ఇరిటేషన్ అంటే దురదలు? యాక్చువల్లీ ఇప్పుడు ఒక లెన్స్ వచ్చింది మేడం, 3 days వాడుకోవచ్చు నాన్ స్టాప్ గా, తీయకుండా. అసలు రెగ్యులర్ గా లెన్స్ ని రోజు మనం కొన్ని లెన్సెస్ రోజు తీయాలి, కొన్ని అట్లా కాదు. మన దగ్గర కొన్ని లెన్సెస్ ఉంటాయి. యాక్చువల్లీ బ్యాండేజ్ లెన్స్ వాడతాం, సర్జరీ అయిన తర్వాత ఒక లెన్స్ పెడతారు ఐ డ్రై అవడానికి, అది 3 days ఉంచుతాం ఐలో. సో అట్లా మన దానిలో కూడా అల్ట్రాన్ ఒక లెన్స్ వస్తుంది, 24 hours వరకు నాన్ స్టాప్ గా పెట్టుకోవచ్చు. బేసిక్ గా అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఆపరేషన్ లేకపోతే ఎవరో చెక్ చేస్తున్నారు, చాలా మంది కూడా ఏంటంటే డైరెక్ట్ గా మన ఐ హాస్పిటల్స్ కి కొందరు అయితే వెళ్తున్నారు. ఒక 80% అటు వెళ్తే ఒక 20% మాత్రమే ఇట్లాంటి స్టోర్స్ కానీ ఇలా సర్టిఫైడ్ స్టోర్స్ కి వస్తున్నారు. అసలు మనకి ఇక్కడ మీ స్టోర్ కొన్న ప్రత్యేకత ఏంటి? మా స్టోర్ లో 100% సర్టిఫైడ్ ఆప్టోమెట్రిస్ట్, సర్టిఫైడ్ 100% సర్టిఫైడ్. పార్ట్ టైం చేస్తారా లేకపోతే ఫుల్ టైం? 10 to 7 అండి. 10 to 7 8:30 వరకు షాప్ ఉంటుంది, సర్టిఫైడ్ స్టోర్. తర్వాత ఐటమ్ కానీ కలెక్షన్ కానీ మన దగ్గర చాలా కొత్తగా ఉంటుంది కలెక్షన్ కూడా. బయటికి ఇక్కడికి డిఫరెన్స్? బయటికి ఇక్కడికి డిఫరెన్స్ ఏం లేదు మేడం. యాక్చువల్గా న్యూ కలెక్షన్ మన దగ్గర, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. అప్పుడు మామూలుగా నేను ఏదైనా ఒక ఆప్టిక్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, అది రీజనబుల్ ప్రైస్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన దగ్గర వచ్చి 290 నుంచి ఫ్రేమ్ స్టార్ట్, 290 నుంచి ఫ్రేమ్ స్టార్ట్, లాస్ట్ 29,000 30,000 వరకు ఫ్రేమ్స్ ఉంటాయి. ఓకే, 300 నుంచి నియర్లీ 299 దగ్గర నుంచి 30,000 వరకు ఉంది. అంటే ఒక రీజనబుల్ ప్రైస్ కావాలన్నా ఉంది, ఒక బ్రాండెడ్ గ్లాస్ కావాలన్నా ఉంది, రెండు ఉన్నాయన్నమాట. ఓకే అండి, ఇప్పుడైతే నాకు ఇదైతే నచ్చింది, బాగుంది ఈ ఫ్రేమ్. మరి దీనికి ఏదైనా మనం గ్లాసెస్ సెట్ చేసుకోవచ్చు, సన్ గ్లాస్ ఇది వాడేసుకోవచ్చు. అదే నేను ఒక సిస్టమ్ కానీ లేకపోతే మొబైల్ చూసేటప్పుడు మరి ఇది యూజ్ చేసుకోవచ్చు? లేదు, అప్పుడు దానికి నార్మల్ ఫ్రేమ్ తీసుకొని దానిలో మనము లెన్సెస్ వేసుకోవాలి, బ్రాండ్ లెన్స్, నార్మల్ లెన్స్, నార్మల్ ఫ్రేమ్ తీసుకోవాలి. ఇది సెట్ కాదంటారా? దానికి అందం పోతుంది కదా అప్పుడు, ఆ ఫిట్టింగ్ సేమ్ కలెక్షన్ రాదు. ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సైట్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే సైట్ ఉన్న వాళ్ళకి ఫోటోగ్రే అని చెప్పేసి వేయించుకుంటున్నారు, తర్వాత యాంటీ గ్రే అని చెప్పేసి వేయించుకుంటున్నారు. ఇవి ఒక 6 months ఉంటున్నాయి, ఆ తర్వాత ఉండట్లేదు అనే కంప్లైంట్ వస్తుంది. దేని వల్ల అంటారు? అట్లా ఏమి ఉండదు. యాక్చువల్ గా ఇప్పుడు వచ్చేంత ఫైబర్ లెన్సెస్ అండి. ఆ ఫైబర్ లెన్సెస్ లో ఏమవుతుందంటే క్రాచెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ, దానివల్ల గీతలు వచ్చేస్తాయి. అంతేకాని లెన్స్ లో అట్లాంటి ఏం ఉండదు. ఏ లెన్స్ కూడా మీకు ఎక్కడ కొన్నా సరే, ఏ ఆప్టికల్ షాప్ లో కొన్నా సరే సైట్ లో కాంప్రమైజ్ ఎవరు కూడా, ఏ ఆప్టిషియన్ కూడా. మనం వాడే అట్లయితే వాడుతున్నాం, దాని మీద ఆధారపడుతుంది. యాక్చువల్గా బాగా క్రాచెస్ వస్తే మనకి కనిపించడం కొంచెం తేడాగా ఉంటుంది. సో నీట్ గా వాడితే ఏం కాదు. లేదంటే క్రాచ్ లెస్ లెన్సెస్ కూడా ఉంటాయి, లెన్స్ లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సైట్ ఉన్న వాళ్ళు నైట్ టైము ఒకవేళ రోడ్ క్రాస్ చేయాలంటే ఫోకస్ గా లైట్స్ పడతాయి, వాళ్ళకి కనిపించదు. అప్పుడు వాళ్ళు ఎటువంటి గ్లాసెస్ లో ఏం చేంజ్ చేసుకోవాలి? అప్పుడు మన దగ్గర కొన్ని మంచి లెన్స్ తీసేసుకుంటే దానిలో ఎల్లో టింట్ వస్తుంది, అవి తీసుకుంటే కొంచెం వాళ్ళకి 50% మాత్రం క్లారిటీ వస్తుంది, 100% రాదు. మీరు ఏ లెన్స్ తీసుకున్నా సరే 100% అనేది రాదు, బట్ 50% అయితే వస్తుంది. రెగ్యులర్ గా మామూలుగా ఇన్సైడ్ లో ఉన్నప్పుడు నార్మల్ గ్లాసెస్ లా ఉండి, మన ఆటోమేటిక్ గా మన సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు కూలింగ్ గ్లాసెస్ వస్తున్నాయి. అవి అసలు ఎంత అవుతుంది సుమారు? 1000 నుంచి స్టార్టింగ్ కదా. అది 1000 నుంచి. అంటే అది ఇన్సైడ్ ఏమో మనం నార్మల్ గ్లాసెస్ గా యూజ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ కూలింగ్ గ్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు. అది 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, మీ స్టోర్ లో అయితే చక్కగా మంచిగా ఉన్నాయి. ఇదైతే మామూలుగా డైరెక్ట్ గా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అన్నారు. ఇది సన్ గ్లాస్ గా యూజ్ చేసుకోవచ్చు. కార్ లో గానీ చక్కగా 2-wheeler లో గానీ మంచిగా సెట్ అవుతుంది. ఇదా ఇది ట్రై చేయండి.
బాగుంటుంది. లేదంటే ఇది ఇంకొకటి క్యాట్ ఐ మోడల్. ఇది ఓకే. ఇది ఎలా ఉంది చెప్పండి మీరు కదా. మనం కూడా ఇప్పుడు ట్రెండ్ అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటాము. మంచి అవుట్ఫిట్ కి తగ్గట్టు గ్లాసెస్ ఉంటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. సన్ రైజ్ ఆప్టిక్స్కి వస్తే మీకు ఏది బాగుంటుందో ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అది కూడా సర్టిఫైడ్ గ్లాసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏ బ్రాండ్ అయినా మీరు రావచ్చు. గజేంద్ర గారు చక్కగా దగ్గరుండి మంచిగా చెక్ చేసి మంచి గ్లాసెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎక్కడుందో ఆయన మాట. ఇది వచ్చేసి ఏలూరు రామాలయం దగ్గర మనకి డిసన్ రోడ్ నుంచి విజయవాడకి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆపోజిట్ మనకి రత్నాబేగ ఉంటుందండి. దాని ఆపోజిట్లో మనకి సన్ రైజ్ ఆఫీషియల్ ఉంటుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు అండి. సండే ఆల్సో ఓపెన్. థ్యాంక్ యూ. విజయవాడలో ఏలూరు రోడ్లో ఉన్న రామ మందిరం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అదే రామ మందిరం దగ్గరలో సన్ రైజ్ ఆప్టిషియన్ అని చెప్పేసి ఒక మంచి కార్నర్ లోనే ఒక స్టోర్ కనిపిస్తుంది. ఆ స్టోర్ కి వచ్చి మీరు విజిట్ చేయండి. మీకు కావాల్సిన ఆప్టిక్స్ లో మంచి సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్ గా మనం ఎప్పుడు కూడా ఆప్టికల్స్ లోకి వెళ్ళలే. ఎందుకంటే మనది న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక శాస్త్రం నంబర్ 1 న్యూస్ సామాన్యుడికి అందుబాటు ధరలో ఉండేలాగా సన్ రైజ్ ఆప్టికల్స్ లో మన సామాన్యుడికి అందుబాటులో దొరికేలా ఆప్టికల్స్ దొరుకుతున్నాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నంబర్ 1 న్యూస్.